మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి దుర్ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. మరొక బాలుడు ప్రాణాల కోసం చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి, కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఈ సినిమా యూనిట్కి సంబంధించి ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ అవుతున్నటువంటి థియేటర్ యాజమాన్యం వరకు అందరిపైన కేసులు నమోదు చేశారు. ఎలాంటి కేసులు నమోదు చేశారు, ఏ సెక్షన్ల కింద ఈ కేసులు బుక్ అయ్యాయి, నిజంగానే ఇవి సీరియస్గా పర్స్యూ చేసేటువంటి కేసులు అవుతాయా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి సివియారిటీని దృష్టిలో పెట్టుకొని కేసులు నమోదైనట్టుగా మనం చూడాల్సి ఉంటుందా? ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారు ఉన్నారు. రామకోటయ్య గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. రామకోటయ్య గారు, ఈ ఇన్సిడెంట్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలని కూడా కుదిపేసింది. ఆల్రెడీ 2 రోజుల నుంచి దీని గురించి చర్చ నడుస్తుంది. పోలీసులు నోటీసులు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు అనేది తాజాగా వస్తున్నటువంటి సమాచారం. బహుశా ఇవాళ సాయంత్రం రేపు పొద్దునకో నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. అయితే మొత్తం ఇన్సిడెంట్ జరిగినటువంటి తీరు పైన పోలీసులు నమోదు చేసినటువంటి సెక్షన్లు, అధికారులు ఇచ్చినటువంటి వివరణని ఏ విధంగా చూడాలి, ఎంత సివియారిటీ ఈ సెక్షన్లో ఉంటుంది? ఇప్పుడు మనకి హైదరాబాద్ సెంట్రల్ డీసీపీ యాదవ్ గారు చెప్పిన ప్రకారం అల్లు అర్జున్ గారు కానీ, థియేటర్ యజమాని సంధ్యా థియేటర్ యజమాని, అదేవిధంగా అక్కడ సంబంధించిన సిబ్బంది మీద మనకి ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ ప్రకారం వచ్చేటప్పటికి 105, 118 క్లాస్ 1, అదేవిధంగా 3 క్లాస్ 4 కింద మనకి బిఎన్ఎస్ కింద వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ గారికి కూడా రేపు నోటీస్ ఇస్తామనే విషయాన్ని ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇది మనం చూసినట్లయితే పాత చట్టంలో కనుక చూసినట్లయితే ఇప్పుడు మనకి పాత చట్టం ఐపీసీ ప్రకారం చూస్తే 34 కింద వస్తుంది. ఇప్పుడు మన ఏదైతే 3 క్లాస్ 5 ఉందో బిఎన్ఎస్ లో, అదేవిధంగా ఇప్పుడు మనకి 105 బిఎన్ఎస్ వచ్చేటప్పటికి పాత చట్టంలోకి వచ్చేటప్పుడు 304 కిందకి వస్తుంది. అదేవిధంగా 118 క్లాస్ 1 కానీ క్లాస్ 2 వచ్చేటప్పుడు 324, 326 కిందకి వస్తుంది. అసలు ఈ సెక్షన్స్ సారాంశం ఏంటి, ఏ సందర్భంలో ఈ సెక్షన్స్ నమోదు చేస్తారు పోలీసులు, ఈ ఘటనలో ఈ సెక్షన్స్ ని ఎందుకు నమోదు చేశారనేది ఒకసారి లీగల్ అంశం చట్టపరంగా మీకు మీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేయటం ఏంటంటే, ఎక్కడైనా ఒక నిర్లక్ష్య వైఖరి ఏదైనా సంఘటనలో కనుక జరిగి ఆ సంఘటనలో వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే దానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద మనకి 304A పార్ట్ A కింద గతంలో నమోదు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సంఘటనలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక నిర్లక్ష్య ధోరణి కనిపించింది. ఆ నిర్లక్ష్య ధోరణి కూడా ఏంటి అంటే, ఈ ఏదైతే మనకి పుష్ప 2 ప్రీ షో ఉంది, అది మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ గారు బుధవారం 9:40కి అక్కడ రావడం జరిగింది. లోయర్ బాల్కనీలోకి వారు ఎంటర్ అవడం జరిగింది. ఇప్పుడు డీజీపీ యాదవ్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే, అక్కడ ఎగ్జిట్ కి సంబంధించిన కానీ ఎంట్రీకి సంబంధించిన కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అసలు ఇలాంటి సినిమాకి సంబంధించినటువంటి కీలక నటులు, హీరో కానీ ముఖ్యమైన నటులు కానీ వచ్చేటప్పుడు మాకు భద్రత ఇవ్వాలని చెప్పి థియేటర్ యజమానులు కూడా ఎలాంటి సమాచారం వాళ్ళకి ఇవ్వలేదు, ఎలాంటి అర్జీ కూడా పెట్టలేదు. వాళ్ళు కామన్ గా రిలీజ్ షోకి ముందు, బెనిఫిట్ షోకి ముందు ఎలాంటి భద్రత ఇస్తారో సాధారణమైన భద్రతని ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరగటం, తోపులాట జరగటం, అదుపు తప్పటం, అక్కడ ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ చెందినటువంటి మహిళ రేవతి, ఆమె కుమారుడు తేజ్ అనే వ్యక్తులు అక్కడ ఊపిరాడక ఆ సంఘటనలో చనిపోవటం, అబ్బాయి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ పోలీసుల ద్వారా తరలించడం జరిగింది. ఈ ఎపిసోడ్ మొత్తానికి కూడా అల్లు అర్జున్ గారి యొక్క రాక వల్ల జరిగింది, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగింది. వాళ్ళ బాధ్యతలు అందరూ కూడా ఇప్పుడు ఆ రోజు జరిగిందనే ఆరోపణ ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి, పోలీసు సైడ్ నుంచి వాళ్ళ బాధిత కుటుంబాలు సమాచారం ఇచ్చాయి. ఆ సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ కట్టామని చెబుతున్నారు. ఇలా జరగటం అనేది దురదృష్టకరం. అయితే ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒకటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఉన్న పరిణామాలను చూసినా కానీ అలానే ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని A1 ఏమో థియేటర్ యాజమాన్యాన్ని పెట్టారు, A2 ఏమో అల్లు అర్జున్ పెట్టారు. అల్లు అర్జున్ పైన ఈ సెక్షన్లు అన్నీ కూడా అల్లు అర్జున్ పైన కూడా వర్తిస్తాయా? ఎందుకంటే ఆయన కేవలం ఒక సెలబ్రిటీగా అక్కడికి వచ్చారు అంతే. ఇంకోటి కల్పబుల్ హోమిసైడ్ అనేటువంటి మాట ఉపయోగించారు ఈ సెక్షన్స్లో. కాబట్టి చాలా సివియర్ అనేటువంటి, అసలు నిజంగా ఈ సెక్షన్స్లో కనుక నేర నిరూపణ జరిగితే ఎలాంటి శిక్షలు ఉండొచ్చు, ఎటువంటి పర్యవసానాలు ఉండొచ్చు? కల్పబుల్ హోమిసైడ్ ఈజ్ నాట్ అమాంగ్ టు ద మర్డర్ అని మనకి ఐపీసీ మాకు చెప్పేటప్పుడు లీగల్ థియరీలో చెప్తారు.
అట్లాగే కల్పబుల్ హోమ్సైడ్ అంటే ఏంటి అనే విషయాన్ని మీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తాను. సపోజ్ ఒక చర్య, ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకునేటప్పుడు పైన కింద పక్కన రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో జనాలు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళు ఉన్నారని వస్తూ పోవడానికి, జనం రావడానికి అవకాశం ఉందని తెలిసి కూడా పైనుంచి ఒక పెద్ద బండ వేసాం అనుకోండి, కింద ప్రయాణించే వ్యక్తి చనిపోతే అది కల్పబుల్ హోమ్సైడ్ కిందకి వస్తుంది. అంటే అక్కడ నాలెడ్జ్, ఎందుకంటే ఈ రాయి వేయటం కింద ఎవరైనా జనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది అనే భావన ఉండాలి. ఇక్కడ నాలెడ్జ్ అనేది ముఖ్యం కల్పబుల్ హోమ్సైడ్ లో. ఎందుకంటే ఇంటెన్షన్ ఉండదు. మర్డర్ లో వచ్చేటప్పటికి ఇంటెన్షన్ తోటి ఒక మనిషిని చంపుతారు. కల్పబుల్ హోమ్సైడ్ లో లైక్లీ టు కాజ్ ద డెత్ ఆఫ్ ద పర్సన్ అనే ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ఒక చర్య వల్ల ఇతరులకు ప్రాణాపాయం కలిగిద్ది అంటే, అందుకని అక్కడ అనేది ఇక్కడ నరహత్యకు సంబంధించినటువంటి శిక్ష అనేది ఇక్కడ వేయరు. ఇక్కడ ఓన్లీ 10 సంవత్సరాలు వేస్తారు. అదే మర్డర్లో అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేస్తారు. అంటే ఇక్కడ ఏంటి, ఒక వ్యక్తికి ఈ చర్య ద్వారా, నేను బిల్డింగ్ మీద నుంచి ఒక రాయి వేస్తే కింద దారిని పోయే వ్యక్తి ఉంటే మరణించడానికి అవకాశం ఉంది, చూసి చేసుకోవాలి అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు వల్ల కల్పబుల్ హోమ్సైడ్ జరిగిందా లేదా అనేది ఇప్పుడు ఈ ఘటనలో మనం పరిశీలిస్తే, అల్లు అర్జున్ గారికి అక్కడ ఆయన వస్తే అక్కడ చనిపోద్దనే నాలెడ్జ్ ఆయనకి ఏముంది? నాలెడ్జ్ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన వచ్చారు, ఆయనకు సంబంధించినటువంటి రాకపోకలకి సంబంధించి భద్రత సిబ్బంది కానీ, యాజమాన్యం కానీ, సెక్యూరిటీ వాళ్ళు కానీ చూసుకోవాల్సినటువంటి అంశం. అల్లు అర్జున్ గారితో అక్కడ ఏమి నో పార్ట్ లైబిలిటీ. ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారంటే ఆయనకి ఎలాంటి బాధ్యత లేకుండా ఆయన ఎఫ్ఐఆర్ చేర్చారనేది ఆ భావన. ఈ సంఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ గారు కూడా స్పందించి ఆయన అన్కండిషనల్ గా 25 లక్షలు వాళ్ళ కుటుంబానికి కూడా మీరు చెప్తున్నారు కానీ అన్కండిషనల్ గా ఇవన్నీ కాదు, కానీ జరిగిన 48 గంటల తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు అనే దాని మీద అసంతృప్తి ఉంది. కనీస క్షమాపణ కూడా చెప్పకుండా ఆయన 25 లక్షలు ఇచ్చి, అంటే ప్రాణం ఖరీదు 25 లక్షలు అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. సో అది ఇంకొక యాంగిల్. కానీ చట్టపరంగా చూసేటువంటి కోణంలో మినిమం 10 సంవత్సరాలు జైలు శిక్ష, నేర నిరూపణ జరిగితే మినిమం 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందా? అదే నేనేమన్నా అదే అంటుంది. అల్లు అర్జున్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆయన రాక వల్ల అక్కడ మనుషులు ప్రమాదం జరిగిద్దని కానీ, మనుషులు చచ్చిపోతారని కానీ భావన ఎక్కడ ఆయన లేదు. గతంలో చాలా ఫ్రీ షోలకు వెళ్ళేటువంటి అలవాటు ఆయనకు ఉంది. ఇక్కడ ప్రీమియర్ షోకి వచ్చిన సందర్భంలో కూడా పుష్ప 2కి ఆయన అదే విధంగా వచ్చారు, రొటీన్ లో భాగంగా వచ్చారు. మీరన్నట్టు 25 లక్షలు తక్కువ అంటే ఈ రోజు మేము చాలా యాక్సిడెంట్ కేసులు చూస్తాం. కాంపన్సేషన్ 20-25 లక్షలు బిలో పావర్టీ లైన్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కోర్టులో ఇస్తున్నాయి. ఆయన అలాంటి కాంపన్సేషన్ కూడా ఆయన ఎక్కడా కూడా ఎవరి వైపు నుంచి డిమాండ్ లేకుండా ఇచ్చారు మానవతా దృక్పథంతో. అది ఆయన బాధ్యతగా భావించి ఇచ్చారని చెప్తున్నాను. వారు మనం చూసాం మన కొన్ని షోలు కూడా, మరి ఎక్కడా కూడా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు, కొంచెం పద్ధతిగా ఉంటారు. అది కాదు రామకోటి గారు ఆయన బాధ్యతగా ఇచ్చారా, లేదంటే డబ్బులు ఎక్కువ ఇచ్చారా, లేదా వాళ్ళ అవసరం కాబట్టి ఇచ్చారా, ఇవన్నీ కూడా వేరే విషయాలు. ప్రాణం ఖరీదు 25 లక్షలు అనే చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ మీరు చెప్పిన రూల్ ప్రకారం నేర నిరూపణ జరిగితే 10 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష అనేది అవకాశం లేదు, 10 సంవత్సరాల పైనే పడుతుంది అనేది క్లారిటీగా చెప్పగలరా మీరు? 10 సంవత్సరాల పైన అయితే పడదు. ఎందుకంటే 10 సంవత్సరాల పైన పడాలంటే మర్డర్ కేసులో ఉండాలి. ఇక్కడ కల్పబుల్ హోమ్సైడ్ అదే నాట్ అమాంగ్ టు ద మర్డర్. మర్డర్ లో ఏంటి, మర్డర్ లో ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని చంపుతారు. ఇక్కడ దేర్ ఇస్ నో ఇంటెన్షన్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ గారికి కానీ, దేశానికి కానీ, లేదంటే భద్రతా సిబ్బంది కానీ ఆ రేవతి అనే ఆమెను చంపాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. అక్కడ నాలెడ్జ్ కూడా లేదు, నాకు తెలిసి నాలెడ్జ్ కూడా లేదు. ఎందుకంటే క్రౌడ్ వస్తుంది సాధారణంగా థియేటర్లో. ముందు జాగ్రత్త చర్యలు లేవు కదా. ఆమె సీసీ ఫుటేజ్ ఇవన్నీ చూస్తే కనుక జనం మీద పడుతుంటే ఆమె అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం చేయడం, పక్కన వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ కూడా రికార్డ్ అయింది. ఆ తర్వాత పోలీసులు కూడా సిపిఆర్ చేసేటువంటి క్రమంలో ఆమెని ఆ పిల్లాడిని తీసుకొచ్చేటువంటి క్రమంలో కూడా చాలా డ్రామా జరిగింది. అవన్నీ కూడా విజువల్స్, వీడియోలు అన్నీ రికార్డ్ అయినాయి, బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇంత డిస్కషన్ జరుగుతుంది. అయితే ఒకటి, చట్టపరంగా విచారణ జరిగేటువంటి క్రమంలో ఎంత ప్రొసీజర్ కోసం ఎంత సమయం పట్టొచ్చు ఇవి, లేదా ప్రస్తుతానికి ఇన్సిడెంట్లో ఉన్నటువంటి ఈ వేడి చల్లారే వరకు తీసుకున్నటువంటి నిర్ణయంగా మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్ విషయంలో ఏంటి, నోటీస్ ఇచ్చి మళ్ళీ ఎంత సమయం పట్టొచ్చు, ఆయన విచారణకు పిలవడం కానీ ఈ వ్యవహారాలను జరగడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఒక 2 నెలలు గడిస్తే అందరూ మర్చిపోతారు. కాబట్టి మళ్ళీ యథావిధే ఆయన ఎప్పుడు వస్తారు కాబట్టి అలానే ఈ షోలకు వస్తారు, ఇంకో షోలు చేస్తారు. అదృష్టం బాగుంటే అందరూ బతికి బయటపడతారు, దురదృష్టం వెంటాడితే ఇలాగే లెక్కేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంటుందా? దీనికి ఒక లిమిట్, అంతం అనేది ఏమి ఉండదా? కేసు తేలాలంటే ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం, మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, కేసు ప్రైమా ఫేసియా ప్రకారం, ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ వైఫల్యం మొత్తం కూడా థియేటర్ యజమానిదే కనిపిస్తుంది.
ఎందుకంటే అసలు ఎవరు వైఫల్యం లేదని నేను అన్ను. అంటే నా నెగ్లిజెన్స్ కానీ అంత పార్ట్ అల్లు అర్జున్ మీద లేదనేది నా భావన. రెండో పాయింట్ ఆఫ్ అయితే భద్రతా సిబ్బంది కానీ థియేటర్ యజమాని కానీ పోలీసు వారికి ముందస్తు పర్మిషన్ తీసుకొని అక్కడ ప్రికాషన్స్ తీసుకోవడంలో ఎక్కడ కూడా సినిమా థియేటర్ సంబంధించినటువంటి యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందారనేది నా భావన. ఇది మొత్తం కూడా ఏంటంటే ఇందులో ముఖ్యంగా ముద్దాయిలుగా థియేటర్ యజమానులు పెట్టాలి, భద్రతా సిబ్బందిని పెట్టాలి అనేది నా భావన. అంతేగాని అల్లు అర్జున్ గారు దానికి సంబంధించి స్పందించారు. ఆయన అనేకమైనటువంటి విషయాల్లో కూడా వెళ్ళారని చెప్తున్నా కానీ ఆయన నేరానికి సంబంధించి ఆయన పాత్ర లేదనేదే నా భావన. ఇంకొకటి మీరు అడిగినట్టు ఎన్ని రోజులు పట్టింది, ప్రక్రియ ఎంతకాలం పట్టింది అంటే ముందు వాళ్ళు ఎఫ్ఐఆర్ లో అక్కడ సంఘటన జరిగినప్పుడు క్రౌడ్ ఉంది కాబట్టి అక్కడ అందరిని కూడా విచారించినాక దీంట్లో ఎవరి పాత్ర ఏంటి అనేది ముందు విచారణ జరగాల. ఈ రోజు ఎఫ్ఐఆర్ ఒక్కటి మాత్రం నమోదైంది. ఎఫ్ఐఆర్ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో కొన్ని ఫ్యాక్ట్స్ రివీల్ అవుతాయి. ఆ రివ్యూలో ఎవరి పాత్ర ఏందని తెలిసినాక దానికి సంబంధించి పార్టీ అనే నోటీసులు ఇచ్చినా, షార్ట్ షీట్ ఫైల్ చేసినా జరుగుతూ ఉంటుంది. విచారణ మొత్తం కూడా ఏదైనా ఒక 3 సంవత్సరాల్లో ట్రయల్ కండక్ట్ అయితే ఇది కోర్ట్ ఆఫ్ సెషన్ ట్రయల్ కండక్ట్ చేస్తుంది. సెషన్స్ కేసు కిందకి ఇది నమోదు అవుతా ఉంటుంది. ఇప్పుడున్న కనీసం 3 సంవత్సరాలు పట్టొచ్చు. కనీసం 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు విచారణ పట్టింది. రుజువు అయితే 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల లోపు శిక్ష పట్టడానికి అవకాశం ఉందనేది నా భావన. రైట్. థ్యాంక్ యూ రామకోట గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట వ్యవహారంలో పోలీసులు పెట్టినటువంటి సెక్షన్స్ సివియర్ సెక్షన్సే కనిపిస్తున్నాయి. 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నటువంటి సెక్షన్స్. ఇక అక్కడ లభించేటువంటి ఆధారాలు, జరిగినటువంటి సంఘటన ఆధారంగా వచ్చేటువంటి సాక్ష్యాలు, వీటిని ఆధారంగా చేసుకుని తర్వాత విచారణ ప్రక్రియ ఉంటుంది. అల్లు అర్జున్ని ప్రశ్నిస్తారా, ప్రశ్నిస్తే ఎటువంటి అంశాల విషయంలో, ఎటువంటి అజాగ్రత్త విషయంలో, ముఖ్యంగా థియేటర్ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదనేది, భద్రతా సిబ్బంది చేతుల్లో ఉన్నటువంటి చర్యలు కూడా తీసుకోలేదనేటువంటి అభిప్రాయం. ఇక ఆ తర్వాత 3వ కేటగిరీలో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా వస్తుందని రామకోట గారు విశ్లేషిస్తున్నారు. కేసు విచారణకు మాత్రం కనీసం 3 ఏళ్లు పడుతుందని ఆయన వివరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.